నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేటువంటి మాట మీరు నెరవేరుస్తున్నట్టే కదా. ఆయన తప్ప ఇంకే విగ్రహాన్ని ఏ దేవుడిని పూజించట్లేదు కదా. అలా ఉండండి. మీకు తెలియకుండా ఎన్ని విగ్రహాలను మీరు పూజిస్తున్నారో తెలుసా? ఒక మాట చెప్తున్నాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, అది విగ్రహారాధన అన్నాడు దేవుడు. అది అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఉండవలసినటువంటి స్థానంలో నువ్వు దేన్ని తీసుకుని వచ్చి పెట్టినా అది విగ్రహమే దేవుని దృష్టిలో. నువ్వు దేవుడి కంటే దేన్ని ఎక్కువ ఇష్టపడినా దేవుని దృష్టిలో అది విగ్రహమే. అలాంటి విగ్రహాలు ఒకవేళ నీ జీవితంలో తెచ్చిపెట్టుకున్నావేమో, ఆ విగ్రహాలు ఏమైనా నీ హృదయంలో ఉంటే ఆ హృదయంలో ఉన్న విగ్రహాలను మొట్టమొదటగా విరగొట్టు. ఆ మనసు నాకు కావాలి. వెరిగి నలిగిన మనసు అంటే తెలుసా? దేవుడు ఉండవలసిన స్థానంలో, దేవుణ్ణి ప్రేమించవలసినటువంటి స్థానంలో దేన్ని దేవుడి కంటే ఎక్కువ ప్రేమించినా అది విగ్రహమే. అలాంటి విగ్రహాలు మీ మనసుల్లో లేవంటారా? ఓ ప్రశ్న అడుగుతున్నాను. ప్రస్తుత ప్రపంచంలో దేవుడి కంటే ఎక్కువగా కొలవబడుతున్నటువంటి, దేవుడి కంటే ఎక్కువగా వినియోగించబడుతున్నటువంటి, దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించబడుతున్నటువంటి ఒక విగ్రహం ఉందంటే మీరు నమ్ముతారా? విగ్రహం ఉందంటే మీరు నమ్ముతారా? ఇది లేకపోతే రోజు గడవదు. బైబిల్ చదవకుండా అయినా రోజును ముగిస్తాయేమో కానీ, ప్రార్థన చేయకుండా అయినా సరే ఒక దినాన్ని ముగించుకుంటాయేమో కానీ, ఈ విగ్రహం లేకుండా దినం గడవదు. ఆ విగ్రహం ఏంటో మీ నోటితోనే చెప్పేయండి. సెల్ ఫోన్ అండి. సెల్ ఫోనే పెద్ద విగ్రహం అయిపోయింది. సెల్ ఫోన్ విగ్రహమా? సెల్ ఫోన్ మేము విగ్రహంగా మార్చేసామా? సెల్ ఫోన్ దేవుడి కంటే ఎక్కువ ప్రేమించేస్తున్నావా? భలే చెప్తున్నావులే. సెల్ ఫోన్ దేవుడి కంటే ఎక్కువ ప్రేమిస్తామేటయ్యా, భలే మాట్లాడుతున్నావు. కానీ మాకు దేవుడి తర్వాతే సెల్ ఫోన్ అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా ముందుకొచ్చి ఆ ఫోన్ ఒకసారి కింద పడేయండి. సరేలే, పాడేయమంటే బాగోదులే. కానీ నిజంగా దేవుడి కంటే మీకు ఫోన్ ఎక్కువ కాకపోతే వారం రోజులు పొర్రపాటును కూడా ఫోను చూడము ముట్టము అన్న వాళ్ళు చెయ్యెత్తండి దమ్ముంటే. వారం రోజుల పాటు పొర్రపాటును కూడా ఫోను ముట్టము చూడము అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యెత్తండి. వారం రోజులు ఫోన్ లేకుండా ఉండలేవు. 4 రోజులు, 3 రోజులు, 2 రోజులు, 1 రోజు ఉండగలవండి. 1 రోజు ఫోన్ ముట్టకుండా చూడకుండా ఉండగలిగే గొప్ప క్రైస్తవునండి అన్న